అభిరుచి మీ అభిరుచి మన ఫస్ట్ టేస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హలో రాజు గారు. హలో అండి. ఈ రోజు గుమగుమలు ఏం వెరైటీ చేస్తున్నారు? బొబ్బర్లతో మసాలా కూర చేస్తున్నానండి. ఓ, బొబ్బర్లు కూడా మనకి ఆరోగ్యానికి మంచిది, కానీ రెగ్యులర్ గా ఉట్టివి తినాలన్నా కొంచెం బోర్ కొడుతూ ఉంటుంది. సో ఇలా మనం కర్రీలా చేసుకున్న రోటీస్ లోకి చాలా బాగుంటుంది. ఓకే ఓకే మరి బొబ్బర్ల మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బొబ్బర్ల మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బొబ్బర్లు 1 కప్పు, కొబ్బరి పల్లీల పేస్ట్ 1 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, మసాలా దినుసులు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. బొబ్బర్ల మసాలా కర్రీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, మొదలు పెడదామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం ఇవి కనీసం ఒక 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, కొద్దిగా గట్టిగా ఉంటాయి కాబట్టి ఇవి ఉడికించి పెట్టేసుకుంటే మిగతాది మనకు ఫాస్ట్ గానే అయిపోతుంది. ఓకే. సో ముందుగా కొద్దిగా ఆయిల్ అండి. సో దీంట్లో మసాలా దినుసులు కొద్దిగా వాడుతున్నాం. ఓకే. సో బేసిక్ గా మసాలా కర్రీ అనగానే అందరూ అంటే వినేసరికి హెవీ మసాలా అలా ఉంటే అంటే మసాలా కర్రీ అనగానే అలా ఫిక్స్ అయిపోతారు. కానీ మనం ఇట్లా అంటే పేస్ట్లు వాడుకొని చేసుకునేది కూడా మనకి మసాలా కర్రీ లానే వస్తుంది కదా. కొంచెం పొడులు కూడా యాడ్ చేసుకుంటాం. అవి లైట్ గా చేసుకున్నా కూడా మనకి బానే ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు మంచిగా కొంచెం మసాలా టేస్ట్ కూడా యాడ్ చేస్తుంది కదా. అవును. సో ఉట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చేసుకునే వంటలు కూడా మనకి అంటే చాలా మంచి టేస్ట్ వస్తాయి కొన్ని. ఎస్ అండి. సో 2 ఉంటాయి కదా, 2 మంచిగా. అంటే కొన్నిట్లో మనం వేపుళ్ళలో కొన్నిట్లో మామూలుగా వెల్లుల్లి వేసుకుంటాం, కొన్నిట్లో అల్లం వేసేసుకొని చేసుకుంటుంటాం కదా. సో ఇక్కడ 2 కలిపేస్తే మనం విడిగా వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది, కలిపేసి పేస్ట్ చేసుకుని వేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది. ఇది కొంచెం వేగిన తర్వాత సో కొబ్బరి పల్లీల పేస్ట్ అండి. సో 2 కలిపేసి పేస్ట్ కొట్టేసుకున్నాం. సో అలాగే ఈ మసాలా కర్రీకి సరిపడా ఉప్పు ఇక్కడ యాడ్ చేస్తున్నాం. కారం నేను మీడియంగా వేస్తాను, కొంచెం స్పైసీగా తినే వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా పసుపు. సో యూజువల్ గా ఇలా ఇది వెజిటబుల్స్ కాదు కాబట్టి మనం ఇలాంటి గింజలకి ఏ పేస్ట్ యాడ్ చేసుకున్నా టేస్ట్ మనకి బానే ఉంటుంది. ఇక్కడ నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను కదా, కావాల్సిన పచ్చి కొబ్బరి తీసుకున్నా ఈ గింజల కాంబినేషన్ బాగానే సెట్ అయిపోతుంది. ఎందుకంటే వెజిటబుల్స్ అయితే కొన్ని ఆ ఫ్లేవర్స్ కి మనకి కొన్ని పేస్ట్ సెట్ అనిపిస్తుంది. బట్ ఇలాంటి వాటికి ఏంటంటే మనకి కాంబినేషన్ ఏది తినాలి అనుకుంటే మనము ఆ పేస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పేస్ట్ ఉంది కాబట్టి జనరల్ గా ఏంటంటే గింజలతో తీసుకున్న ఏదైనా డిష్ ఉంటే ఆ గింజల ఫ్లేవర్ ఎక్కువ తెలియని చెప్పి ఆ పేస్ట్ కూడా కొద్దిగా యాడ్ చేస్తుంటాం. సో ఇక్కడ మసాలా కాంబినేషన్ తీసుకున్నాం కాబట్టి వాటి పేస్ట్ ఏం వాడట్లేదు, జస్ట్ అవి గింజలు పలంగా వేసేసుకుంటున్నాం. సో ఇది కొంచెం వేగుతున్నప్పుడే టొమాటో ముక్కలు. సో మసాలాలు చేసుకున్నప్పుడు కొంచెం ఈ లైట్ ఆ పులుపు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఇచ్చేస్తుంది ఆ డిష్ మొత్తంగా, టోటల్ గా మార్చేస్తుంది. సో టమాటాలు ఉంటే టమాటాలు, అలాగే అంటే ఇవి అందుబాటులో లేకపోతే కొంచెం పెరుగైనా పుల్లటి పెరుగు. సో ఈ టమాటా ముక్కలు కొంచెం మనకు మగ్గాలి. సో మూత పెట్టేసి కొంచెం మగ్గితే మనం బొబ్బర్లు యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. చలికాలం, వర్షాకాలం, ఎండాకాలం ఇలా సీజన్ ఏదైనా సరే ముందుగా దాని ప్రభావం మన చర్మం మీదే పడుతుంది, ఆ తర్వాత జుట్టు మీద కూడా. మరి చర్మం నీట్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఇప్పటివరకు ఎన్నో రకాల చిట్కాలు చెప్పుకుంటూనే ఉన్నాం కదా. ఈ చిట్కా కూడా ఫాలో అవ్వండి. ఏం లేదండి, మైదా పిండి, పాలమీగడ ఇవి 2 బాగా కలుపుకుని పేస్ట్ లాగా చేసుకొని ఈ పేస్ట్ని ముఖానికి, మెడకి బాగా అప్లై చేసుకొని 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్నటువంటి మచ్చలన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి, స్కిన్ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకేనా రాజు గారు?
ఓకే, మొత్తం మగ్గిపోయినట్టుంది కదా. ఎస్. కలర్ కూడా బాగా వచ్చింది. సో ఇక్కడ మనం స్మెల్ కూడా బాగా తెలుస్తూ ఉంటుందండి. ఇక్కడ మనం నాన్ స్టిక్ లో చేసుకున్నాం కాబట్టి అది పెద్దగా అడుగు పట్టట్లేదు. దాని కలర్ కూడా మామూలుగా అంటే ఇది నాన్ స్టిక్ కాకుండా వేరే గిన్నెలు చేసేప్పుడు కొంచెం కంటిన్యూగా కలుపుతూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి గరిట. ఎందుకంటే పల్లీలు కదా, పల్లీలు కానీ నువ్వులు కానీ జీడిపప్పు బాదాం ఇవన్నీ కూడా కొంచెం అడుగు పడుతూ ఉంటాయి. దీంట్లో మనం ముందుగా ఉడికించుకున్న బొబ్బర్లు, సో కొంచెం ఉప్పు వేసి ఉడికించానండి, ఎందుకంటే అది మరీ చప్పగా ఉండిపోతాయి. సో దీంట్లోనే ఎన్టీఆర్ మసాలా వారి ధనియా పొడి అండి. ఓకే, కొద్దిగా గరం మసాలా, ఆల్రెడీ మసాలా వేస్తాం కాబట్టి ఇది కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఓకే, సో ఆల్రెడీ మనం బొబ్బర్లు ఎలాగూ కొంచెం ఉప్పు వేసి ఉడికించాం కాబట్టి కాస్త మసాలా ఫ్లేవర్ కొంచెం పట్టేస్తే సరిపోతుంది. ఎందుకంటే మనం ఎలాగో బొబ్బర్లు ఉట్టివే తినాం, ఎలాగో మసాలాతో పాటు తింటాం కాబట్టి మనకి ఆ టేస్ట్ అనేది ఇది అయిపోతుంది. ఎందుకంటే వెజిటబుల్స్ అయితే కొన్ని కొన్ని పెద్ద ముక్కలుగా వేసుకుంటాం కాబట్టి ఒక్కొక్కసారి ఉట్టిదే తింటాము కాబట్టి అనిపిస్తూ ఉంటుంది. ఇలా అయితే మనకి పెద్ద తేడా అనిపించింది. సో కొంచెం ఉడకాలండి. సో అలా ఉడుకుతున్నప్పుడే కొద్దిగా కొత్తిమీర కూడా కొంచెం పైనుంచి అలా చల్లేసుకుందాం. ఓకే, మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు కొంచెం ఆ గింజలకు ఆ ఫ్లేవర్స్ పట్టడానికి మసాలా. సో మనము ఈ మసాలా బేస్ తీసుకుని ఏమైనా గింజలు కూడా యాడ్ చేసుకోవచ్చు కదా రాజు గారు? చేసుకోవచ్చు, మార్చుకుంటూ. రాజ్మా అయినా తీసుకోవచ్చు, లేకపోతే కాబూలి శనగలు అయినా తీసుకోవచ్చు. సో అలా గింజలు, కొన్ని చిక్కుడు గింజలు కూడా దొరుకుతూ ఉంటాయి. అవును, అప్పుడప్పుడు అవి కూడా వేసి చేసేసుకోవచ్చు. చూద్దామా రాజు గారు? ఓకేనండి. ఆయిల్ కూడా బాగా రిలీజ్ అయింది కదా. బొబ్బర్ల మసాలా కూర రెడీ అండి. ఓకే అండి, మరి కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బొబ్బర్ల మసాలా కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి పల్లీల పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన బొబ్బర్లు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బొబ్బర్ల మసాలా కర్రీ రెడీ. బొబ్బర్ల మసాలా కర్రీ తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూద్దామా? ఓకేనండి. సూపర్ గా వచ్చింది. మసాలా అనేది బాగా కలిసిపోయింది దీనికి, బొబ్బర్ల కాంబినేషన్ కి. కొంచెం అంటే పల్లి కూడా మనకి అది కూడా ఒక పప్పే కదా. అవునండి. సో ఆ టేస్ట్ చాలా బాగా తెలుస్తోంది యాక్చువల్ గా. అండ్ బొబ్బర్లు కూడా చాలా సాఫ్ట్ గా ఉడికించుకున్నాం కాబట్టి తింటున్నప్పుడు మనకి అన్ని కూడా మిక్స్ అయిపోయి ఫ్లేవర్స్ అన్ని ఏది సపరేట్ అలా తెలియట్లేదు. ఓవరాల్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది కాంబినేషన్ అంతా కూడా. అవును, కొంచెం లైట్ ఆ టమాటో పులుపు కూడా తెలుస్తూ చాలా బాగుంది. సో ఇది మనం కొంచెం స్పైసీగా చేసుకున్నా లేకపోతే మీడియం స్పైసీగా చేసుకున్నా కూడా మనకి టేస్ట్ బాగానే ఉంటుంది. సో చూసారు కదండి. సో మనకి రోటీకి కానీ రైస్ కి కానీ దానికి తగ్గట్టుగా కొద్దిగా మసాలా అనేది పెంచుకుంటూ తగ్గించుకుంటూ మనం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మరి ఇప్పుడు ఒక చిట్కా చెప్తాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మామూలుగా అందరు చెప్తూ ఉంటారు బ్రేక్ఫాస్ట్ అస్సలు మిస్ చేయకూడదు, ఎందుకంటే చాలా అవర్స్ వరకు కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ అనేది మిస్ చేయకుండా తీసుకుంటే రోజంతా కూడా ఆరోగ్యంగా ఉంటాము, ఉల్లాసంగా ఉంటాము, కాస్త ఎనర్జెటిక్గా కూడా ఉంటాము. మరి ఈ బ్రేక్ఫాస్ట్లో స్ప్రౌట్స్ని కనుక ఒక భాగంగా చేసుకున్నట్లయితే దానిలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ మెదడుకి అలాగే కండరాలకి శక్తిని, ఉత్తేజాన్ని కలిగిస్తాయి. సో రోజంతా కూడా యాక్టివ్గా ఉండడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొద్దిగా గంధం పొడి, పాలు కలిపి పేస్ట్ లాగా చేసుకుని ముఖానికి, మెడకి అప్లై చేసుకుని 20 నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా రోజు మార్చి రోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే ముఖ వర్చస్సు బాగా పెరుగుతుంది.